కొన్ని పెక్యులర్ క్యారెక్టర్ చేస్తారు తెనాలి రామకృష్ణ దగ్గర నుంచి కానీ మీరు ఇందాక చాలా చెప్పిన క్యారెక్టర్స్ని ఇట్లాంటి విషయాల్లో ఒక ఆహార్యం కానీ గెటప్ కానీ వాచకం కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. వాటికి సంబంధించి ఏమైనా రిఫరెన్స్లు తీసుకునే వల్ల మీకు ఎలా అది మేనేజ్ చేయగలిగారు, ఎలా లైవ్లీగా ఉంచగలిగారు ఆ క్యారెక్టర్లు అనేది? డిక్షన్ అన్నది నిజంగా నాకు కూడా తెలియదండి. అది బహుశా నేను అనుకుంటాను ఎక్కడో పూర్వజన్మ వాసనలు ఉంటాయి. డిక్షన్ అన్నది నేను యాక్చువల్గా నిజం చెప్పాలి అంటే 10th వరకే నేను తెలుగు చదివాను. 10th వరకే చదివాను తెలుగు. నేను 10th తర్వాత నేను ఏ రోజున తెలుగు చదవలేదు. ఓకే. ఇంటర్మీడియట్ నుంచి నా అంతా హిందీ సెకండ్ లాంగ్వేజ్ అది. సో ఇంగ్లీషు హిందీ తప్ప తెలుగు చదివిందే లేదు అసలు. అలాంటిది నేను ఫస్ట్ చేసిన సీరియల్ తెనాలి రామకృష్ణ. అదే కదా. అండ్ డిక్షన్ హ్యాస్ కమ్ ఇట్స్ ఓన్ 100% ప్యూర్ తెలుగు పదాలు తప్ప ఏముండదు దాంట్లో తెనాలి రామకృష్ణ అంటే. లక్కీగా ఏంటంటే అదృష్టం ఏంటంటే డిక్షన్ అంటే అశోక్ కుమార్ పేరు చెప్తున్నారు అంటే వాళ్ళ అశోక్ కుమార్ అంటే డిక్షన్ స్ఫుటంగా పలుకుతాడు, ప్రతి అక్షరం పలుకుతాడు, ప్రతి స్పష్టంగా ఉంటుంది అంటున్నారు అంటే ఈవెన్ ఐ డోంట్ నో. అది కొన్ని పూర్వజన్మల వాసనలు ఉంటాయి, ఎక్కడో వచ్చింది అంతే దైవదత్తంగా. మేకప్ విషయంలో కూడా చాలా కేర్. మేకప్ విషయంలో ఐఎమ్ వెరీ పర్టికులర్ అండి. మొదటి నుంచి మా నాటకాల్లో మా గురువు గారు మేకప్ చేసేవాడు. ఆయన అక్కడ మేకప్ నేర్చుకున్నాను. అవునా? మేకప్ నేర్చుకుని నేను సంస్థ పెట్టిన దగ్గర ఆయన్ని ఫాలో అవుతూ నేను కూడా నా నాటకాలకి నేనే చేసేవాడు మేకప్. అవునా? ఓ సూపర్. సరదా నేర్చుకోవడం ఇష్టంగా నేర్చుకున్నాను నేను. ఏ విద్యనా నేర్చుకుంటే తప్ప నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను తెనాలి రామకృష్ణ భోజరాజ కథలు వచ్చేప్పటికి కొన్ని వాటికి మన దగ్గర విగ్ భయపడేవాళ్ళు మేకప్ వాళ్ళు. అంటే అలవాట్లేదు మనకు నాటకాల నుంచి వచ్చిన వాళ్ళం కదా, మనకు విగ్ అలవాట్లేదు. సినిమా నుంచి వచ్చిన మేకప్ వాళ్ళకి విగ్ బాగా అలవాటు. ఇక్కడ వాళ్ళకి భయపడేవాళ్ళు విగ్ ముట్టుకోవాలంటే. అప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు డ్రెస్ చేసేవాళ్ళు లేరు, అందరూ చెన్నై నుంచి రావాల్సిందే. విగ్ రావాలంటే చెన్నై నుంచి రావాల్సిందే. చెన్నై నుంచి వస్తే వాష్ అవ్వాలంటే మళ్ళీ చెన్నైకి వెళ్ళాల్సిందే. ఎట్లా ప్రతిరోజు విగ్గు మనం వాష్ చేయకుండా పెట్టుకుంటే, డ్రెస్ చేయకుండా వాష్ చేయకుండా పెట్టుకుంటే అట్టగట్టిపోద్ది. అంటే ఏమంటాం మనం జడలు పట్టిన అయిపోతుంది. అదే ఒక క్యాప్లా తయారవుతుంది, అది హెయిర్లా ఉండదు. ఓకే. సో దాన్ని దువ్వాలి, రోజు డ్రెస్ చేయాలి దాన్ని. అందుకని నేను ఏం చేశానంటే బిగినింగ్ డేస్లో, ఎందుకంటే నేను విగ్సే పెట్టుకునేవాడిని. అవును. తెనాలి రామకృష్ణ కానీ భోజరాజ కథలు కానీ వేరే కానీ దానివల్ల మనకు కంటిన్యూస్గా విగ్స్ ఉండేవి. ఎవ్రీడే విగ్గే ఉండేది. విగ్గి పెట్టుకుంటే ఇరిటేట్ అవ్వదు సార్? 12 hours అలవాటు అయిపోయింది అంతే. అది స్వెట్ వచ్చి కనుక ఉంటుంది. మరి ఎట్లా చేసేవాళ్ళు? ఎట్లా ఉండేవాళ్ళు సార్? అంటే మీ ఆ రోజుల్లో రామారావు గారు చేసిన ఎవరు చేసినా విగ్గి పెట్టుకున్నా కిరీటం పెట్టుకున్నా ఉంటుందండి. చాలా ఇరిటేషన్ ఉంటుంది లోపల బాగా. ఇట్స్ కమిట్మెంట్ అంతే. ఏదో అంటే చూడండి, ఇష్టమైన పని కష్టం తెలియదు అంటారు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు. అవునవును, అది విషయం. కాబట్టి నేను విగ్గు దూడ నేర్చుకున్నాను. మీకు ఆ మేకప్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో విగ్గులు దూడ నేర్చుకున్నాను. నేను రోజు రాగానే విగ్గులు దూకునేవాడిని పొద్దున్న లేచి. ఓకే. దూడ నేర్చుకున్నా. పాడైంది విగ్గు, మళ్ళీ పంపించి ఇంకో విగ్గు తీయించుకొచ్చుకుందామని విగ్గు దూడ నేర్చుకున్నాను. ఫస్ట్ పని రావాలి మనకి నేర్చేసుకొని ముందు విగ్గు మనం పెట్టే విగ్గు నీట్గా ఉండాలి కదా. అవును. నా గెటప్ మీద నాకున్న ఇంట్రెస్ట్తో విగ్గులు దూడ నేర్చుకుని ప్రతిరోజు నా విగ్గునే దూకునేవాడిని. ముందు ఫస్ట్ స్టూడియోకి వెళ్ళగానే ఫస్ట్ కాఫీ తాగేసి నా విగ్గు దూకునేవాడిని. ఫస్ట్ విగ్గు దువ్వి నీట్గా దానికి ఆయిల్ పెట్టేసి నేను పెట్టేసుకుని విగ్గు రెడీగా పెట్టుకుని అప్పుడు మేకప్ కూర్చునేవాడిని. సూపర్ అండి, మామూలుగా డెడికేషన్ కాదు. ఆ రోజు నుంచి విగ్స్ నా విగ్స్ నేనే దూకునేవాడిని. నాకు పర్సనల్ మేకప్ మ్యాన్ వచ్చేదాకా నా విగ్గులు నేనే దూకునేవాడిని. నాటకాల దగ్గర నుంచి డ్రామా దగ్గర నుంచి ఆ స్టేజ్ నుంచి వచ్చామన్నారు. ఆ స్టేజ్లో చాలామంది ఫ్రెండ్స్, భరణి గారి పేర్లు చెప్పారు, చాలామంది ఫ్రెండ్స్. ఇప్పటికీ మీకు ఫ్రెండ్షిప్ కొనసాగుతుందా ఇండస్ట్రీలో? ఉన్నారు. ఫ్రెండ్స్ అట్లాగే ఉన్నారు, ఎవరు మారలేదు. ఓకే. సినిమా ఫ్రెండ్సే మారిపోయారు? సినిమా ఫ్రెండ్స్ కూడా మారలేదండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల లోపల కలవడం కష్టం అవుతుంది. ఓకే. అంతే. అప్పుడు బిగినింగ్ డేస్లో హాయ్ హలో ఆయన వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఆ వెళ్ళిపోయే అవకాశం లేదు ఇవాళ. ఓకే. దూరం పెరిగింది కొంచెం. బికాస్ ఆఫ్ ద షెడ్యూల్స్ అనుకోండి, బికాస్ ఆఫ్ ద డిస్టెన్సెస్ వీ హ్యావ్ టు ట్రావెల్ టు మీట్ దెమ్ అనుకోండి, వాట్ ఎవర్, లాట్ ఆఫ్ రీజన్స్ ఆర్ ద. ఒకటని కాదు. అవును. ఎవరి తప్పు కాదు. అవును. ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఓకే. అది ఎవరి తప్పు. ఇప్పటికీ ఫోన్లు మాట్లాడితే అదే ఆప్యాయత ఉంటాం, అదే ఉంటాం. కానీ కలవాలంటే
మనకు తెలియని డిస్టెన్స్ ఒకటి వచ్చేసింది. అవును. ఎందుకు వచ్చింది అంటే తెలీదు, వాళ్ళకి తెలియదు, మనకు తెలియదు. ఉమ్. కలవాలని లేదా ఉంది కానీ కలవలేము. ఉమ్. వై డోంట్ నో.